హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మేము అలాగ ఉండాలని కోరుకోండి. కాఫీ చేసుకొని గ్లాస్లో పోసుకొని అక్కడ మైదానంలో పోతావా? మైదానంలో జాగా అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ గుడి ఉంది, అక్కడ కూర్చోడానికి హ్యాపీగా. మీరందరూ సండే కదా ఇంట్లో ఉంటారు కదా, అందుకని. ఫిల్టర్ కాఫీ ఏంటి ఇది? హాయ్ ఫ్రెండ్స్, ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుంది, చల్లగా, అసలు హ్యాపీగా ఉంది. ఇక్కడ కూర్చొని ఈడ కూర్చుంటావా? మైదానం ఇది, మైదానం గుడి. వద్దు, కాఫీ పోయి అమ్మ ఫస్ట్. హాయిగా ఇట్లా ప్లేస్లో వేడి వేడిగా కాఫీ తాగుతూ అసలు ఎట్లుందంటే అట్లుందండి. ఏదో ఒక మంచి ఫీలింగ్ ఉంది. అమ్మా గ్యాస్ వేడి అయిందా? బాగైందా? ప్రతిదానికి రండి, మీ అందరికి కాఫీ, మీ అందరి బదులు నేను తాగుతున్నాను. అది అనుకొచ్చి వాడేంది ఆడబెడతాడు? చెల్లెమన్న గాలి కింద పడతాడేమో. సూపర్ 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 గా ఉంది. ఫిల్టర్ కాఫీ ఈ బడుద్దాయినా అక్కడ కాఫీ తాగడు. ఒక్కసారి తాగి చూడే, తాగి చూస్తేనే కదా తెలిసేది కదండి. కొత్త హ్యాబిట్స్ వినాదం ఏం కాదు అవి. అదే నేను ఒకటి మాట్లాడాలా అనుకుంటున్నా, చీరల గురించి. లే నీకు అదేనా? దేవుడి దగ్గర ఉన్నామిడ. చీరల గురించి ఫ్రెండ్స్, చీరలు స్టార్ట్ చేస్తామని డిసైడ్ అయిపోయినాను. ఎందుకంటే నాకు 18 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది శారీస్ది. ఎందుకో మళ్ళీ దానిని చేస్తాము, మైండ్ బాగా రిలీఫ్గా బాగుంటుంది అని అనుకుంటున్నాను. పట్టు చీరలు, మామూలు చీరలు అయితే కాదు, పట్టువి 25 నుంచి 25 వరకు రేటు అంతవరకు ఉంటుంది. ఖచ్చితంగా శారీస్ అయితే సూపర్గా ఉంటాయి, క్వాలిటీ అట్లే ఉంటుంది. ఓన్లీ పట్టు శారీసే. అదే 25 నుంచి 25 వరకు వీడియో పెడతాము. వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ చీరలు ఎట్లా అవును అవును బాబీ, నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు నేను చీరలు పెడతాను అని వాళ్ళకి చెప్తున్నాను కదా, వాళ్ళకి కావాలా చీరలు అంటే నేను ఎట్లా వాళ్ళ దగ్గరికి? వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, నెల్లూరులో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, గుంతకల్లో ఉంటారు, గుత్తిలో ఉంటారు, పామిల్లో ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా. మళ్ళీ నేను ఎట్లా పంపిల్లా? నేను పోలా వాళ్ళ దగ్గరికి. నీకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుత్తికు అట్లా పక్కన ధర్మవరంకి అట్లా వచ్చినాయి అనుకో ఆర్డర్లు, చీరలు వేసుకొని భుజాల మీద పెట్టుకుంటావు, ఆర్టీసీ బస్ ఎక్కిస్తా పోతావు. నేనెందుకు పోతాను? నువ్వు బలి చెప్తా అట్లా ఎట్లా పద్దు చెప్పినా నువ్వని చెప్పు. వీడి సొగిలినా కొడుకు సొగిలి. మా వాట్సాప్ ఒక నంబరు తీసుకొని ఒక 8,000 9,000 అట్లా శాలరీ బేసిస్ గా ఎవరైనా ఒకరిని పెట్టి కంటిన్యూస్ గా, సో అట్లా రండి అందరూ ఎట్లున్నారు. ఈ వీడియో వచ్చేసి ఇవ్వండి. అమ్మని నువ్వు ఎక్కువ సతాయిస్తున్నావు అని అంటున్నారు. ఫస్ట్ దానికి వస్తే నన్నేం సతాయిడండి, అది లేదు, అదైతే నిజమ్మా. చాలా మంది నాకు పెడతా అంటారు అనమాట మెసేజ్. అంటే కొంతమంది చాలా ఎక్కువ సతాయిస్తున్నావు బ్రో, అంత సతాయిస్తే ఎట్లా, అంత ప్రెషర్ పెడితే ఎట్లా ఈ ఏజ్ కి అది ఇది అని అంటారు. లేదండి, మీరు అట్లంతా ఏమనుకోద్దండి. నాకు అసలు అట్లా సతాయిచ్చినట్లు నేను అసలు ఏం కూడా ఇది కాను. ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటాను. వాడు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి స్కూల్లో వాళ్ళని పిల్లల్ని సతాయిస్తాడు, టీచర్లని సతాయిస్తాడు, బయట వాళ్ళని సతాయిస్తాడు, నన్ను సతాయిస్తాడు, వాళ్ళ డాడీని సతాయిస్తాడు, పిల్లల్ని సతాయిస్తాడు. అన్నీ వీడికి చిన్నప్పటి నుంచి అవి అలవాటు ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా గోక్కుంటా అంటాడు, మమ్మల్ని అట్లే. నేనైతే ఫీల్ గానండి, హ్యాపీగా ఉంటాను. అట్లంతా మీరేం కావద్దండి, నాకేం కాదు. మీ అభిమానము, మీ ప్రేమ, మీవన్నీ ఉన్నంత వరకు నేను ఏమీ కాదు, హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. మీరేమి ఇది సఫర్ కావద్దండి. వాళ్ళ నాన్న సతాయిస్తానండి, అట్లా నిద్రపోతే చాలు. రాధా కాఫీ
టీ ఏ నార్మలే సొగిలాడు అట్లాడన్నీ చెప్తారా ఆ, ఇదేలే తరతరాల చరిత్ర. ఒకలాగా జోకులు వేస్తాడా ఎప్పలా సతాయిస్తాడా? ఎందుకేడు జోకులు నాయనా ఎవరు తట్టుకోలేరు. బ్రహ్మాండంగా వేస్తాడు ఎప్ప ఏం పనికిరాడు అప్ప ముందర చూసినాను ఆ అమ్మయ్య జోకులు అంటే జోకులు అట్లా వేస్తాడు ఉట్టి నవ్వుతానే ఆ ఉంటా. జోకులు బ్రహ్మాండంగా వేస్తాడు నేను చెప్తాను లేదండి, నేను సతా ఇచ్చేది ఏం కాదు. బేసిక్ గా ఫన్ జనరేట్ చేసే కోసం ఎంత అవసరమో అంత చేస్తా అంట. బట్ మీకు ఎట్లుంటుందంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక వీడియో చూస్తా అన్నప్పుడు ఆ వీడియోని ఆ డే అంతా అనుకుంటారు అనమాట. మోస్ట్లీ ఒక 15-20 మినిట్స్ ఉండేది. బట్ మాకెట్లుంటుందంటే 24 అవర్స్, దాంట్లో 8 అవర్స్ స్లీప్ తీసేస్తే 8-10 అవర్స్ స్లీప్ తీసేస్తే ఇంకొక రిమైనింగ్ ఒక 10-12 అవర్స్ ఉంటుందా. ఆ 10-12 అవర్స్లో హవర్కి ఒక్కసారి కూడా ఏడా గోకని సతాయి నేను మేబీ ఒక 2-3 అవర్స్ ఒక రోజులో సతాయిస్తాను. దాన్ని డైలీ మీరు అట్లా చూడడం వల్ల మీకు ఏమైనా అట్లా అనిపిస్తుందేమో, అట్లంతా ఏం లేదు. మేము ఇంట్లో అయితే చాలా బాగుంటామండి హ్యాపీగా కాదత్తయ్య, జోకులు వేసుకుంటూ అయినా అది మాట్లాడుకుంటూ అలవాటు అండి, అట్లా మాకు బాగుంటాం చిన్నప్పటి నుండి అలవాటు అంతే. అది నాకే మేము మీరేం ఒకరినొకరిని- ఫీల్ కాదండి ఒకరినొకరిని సతాయించేది అది నా మీద common. ప్రేమతో మీకు చెప్పినందుకు నేను కృతజ్ఞతలు కాలేజీలో కూడా సతాయిస్తాను నా ఫ్రెండ్స్ ని, అందరినీ సతాయిస్తాడు సతాయిస్తా ఒకరినే అంతే. కాదు ఎక్కడున్నా గానీ అంతే, ఇట్స్ అది అట్లనే పోతుంది అంతే. వాడి మెంటాలిటీ అంత నెక్స్ట్ క్వశ్చన్. చిన్నప్పుడు ట్యూషన్ లో దీపికాని ఏమి ఏడిపిస్తాను అత్తయ్య అమ్మయ్యా సింధుని ఏం ఏడిపిస్తానండి ఇద్దరు కలిసి వీళ్ళు ఏడిపించి పెడతాండ్రి దాన్ని స్కూల్ ఎన్నో ఇయర్స్ నుండి మా ఇంట్లో కథా కార్యక్రమం ఇట్లే ఉంటుంది కాబట్టి మా హార్ట్ బీట్ అండ్ మైండ్ రేస్ అయ్యే అంటే పోయే అట్లనే ఉంటుంది. మాకేం పెద్ద ప్రెషర్ ఏం అనిపిదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గో. సొగిల్ అంటే ఏమత్తయ్య? సొగిల్లి అంటే టింగిరి పనులన్నీ చేసుకుంటూ ఒకరిని సతాయించుకుంటూ పిక్క తినుకుంటూ అడ్డతిడ్డంగా మాట్లాడేవాడిని సొగిలి అంటారు. వాటన్నిటికీ సొగిలి అంటే వాటన్నిటికీ సొగిలి అంటే అవిల్ అంటే అవిలి అంటే అవులాయి పట్టేయడం. అవలాయ కాదు, మనకి అందరికి అవలాయ పట్టించేది, మెంటల్ గా చేసేది, తిక్కు మాటలు మాట్లాడతారు కదా, అందుకు అవలాయ నా కొడుకు అంటా నేను. అవలాయ్ అంటే అంతే. మా అమ్మ పేరు సన్నప్పుడు అవులాయమ్మ అని పెట్టిండ్రి. నోరు మూసుకోలే, నీ పేరు వంకాయప్ప అని పెట్టిండ్రా? దీన్ని అవులాయ్ అంటారు. లేదులేండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు. ఏం లేదులేండి. నెక్స్ట్ మీరు ఎందుకు సపరేట్ ఉండు. సొగిలికి ఇంగ్లీష్ లో చెప్పాలంటే చాలా మంది నన్ను కూడా అడుగుతుంటారు చీకినెస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. మీరు ఎందుకు సపరేట్ హౌస్ లో ఉంటున్నారు? అందరు కలిసే ఉండొచ్చు కదా. ఎందుకంటే చేసేకి తర్వాత అదేదో నాకు చెప్పడానికి రాదు. కలిసే ఉంటాము. ఏమంటే పడుకోవడం ఒక్కటి అక్కడ పోతారంటే చిన్నది ఒక రూమే అది. పొద్దునొచ్చి రాత్రి వరకు ఈడే ఉంటారు. వంట అన్ని మొత్తము కార్యక్రమాలన్నీ ఈడే జరుగుతాయి. జస్ట్ పడుకోవడానికి వాడు వీడియోలు అవి ఇవి ఆడ ఎడిటింగ్ చేసుకోవడానికి ఉంటుంది రూమ్ అని వాళ్ళు ఆడున్నారు. మెయిన్ గా ఏంటంటే నేను గేమ్స్ ఆడేకి, ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడేకి, పిల్లలతో ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఆడేకి, నా ఎడిటింగ్ చేయడానికి, డెస్క్టాప్లో గేమ్స్ ఆడడానికి, అండ్ అత్తాకోడలని కొంచెం అట్లా ఎక్కువ దగ్గరగా ఉండే కన్నా కొంచెం అట్లా అంటే ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ ఇస్తే చాలా బాగుంటది అని నా పర్సనల్ ఒపీనియన్. స్పర్ధలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే రెండు కుప్పులు ఒక చోట కలసవు. ఓకే, ఆ సామెత ఊరికే పెట్టలేదన్నమాట. ఓకే, అందుకు నాకు అంటే ఐ డోంట్ నో అందరికీ అట్లనే వర్కౌట్ అవుతుందని ఏం లేదు. హ్యాపీగా ఉండే వాళ్ళు కలిసి కూడా హ్యాపీగా ఉంటారు. మాకు పర్సనల్గా అట్లా వర్క్ అవుతుంది. మేబీ మా ఇంటికి మా అమ్మ ఇంటికి ఫ్యూ స్టెప్స్ ఉంటాయి అంతే. నడుచుకుంటేనే, బండ్లో కూడా పోవాల్సిన అవసరం లేదు. బండ్లో రావాలంటే తిరుక్కుంటూ రాలా, నడుచుకుంటుంటే ఇట్లనే వచ్చేయచ్చు. బట్ ఎందుకు అట్లా కలిసి వచ్చింది. బట్ ఫ్యూచర్లో నాకు ఒక ప్లాన్ ఉంది. ఐ థింక్ నేను ముందు నుండి చెప్తాను కదా, ఒక ప్లాన్ ఉంది నాకు. మేబీ ల్యాండ్ తోట తీసుకొని తోటలోకి మూవ్ అయ్యేది ప్రోగ్రామ్ ఉంటే గిన అప్పుడు కలిసి ఉంటాం. అప్పుడైతే కలిసి ఉంటాం. ఇప్పుడు కూడా కలిసి ఉన్నట్టే. మేము పడుకోవడానికి ఒక్కటి నేను పద్దు నైట్, అది కూడా భోజనం చేసినాక రాత్రి 8-9 గంటలకు పోతాం. మళ్ళీ పొద్దున్నే మీరు చూస్తూ ఉంటారు కదా, పొద్దున్నే 5కి లేస్తాం. 5కి లేసి ఇంకా పూజ కార్యక్రమము గుడి అన్నీ అయిపోతానే డైరెక్ట్ అమ్మ ఇంటికి. వాటర్ కూడా మీకు ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో వాటర్ కూడా ఉండదు. బాటిల్ నుండి ఇక్కడ నుండే అమ్మోళ్ళ ఇంటి కాడ నుండే వాటర్ కూడా మేము ఆటకే తీసుకొని పోతాము.
ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇండ్లు ఉన్నాయనుకోండి మాకు. 2 ఇండ్లు ఉంటే 2 ఇండ్లలో మేము ఉన్నట్టు అంతే. అది ఇంకొకటి పెంట్ హౌస్ చిన్న ఇల్లు. సో ఓకే. ఫ్యూచర్‌లో మోస్ట్‌లీ కలిసే ఉండొచ్చు మేము. మీరు జాబ్ చేయలేదు కదా బ్రో, ఖర్చులకి ఎలా? యూట్యూబ్ కాక పద్దు ఏమైనా జాబ్ చేస్తుందా, లేకుంటే మీ అమ్మ ఏమైనా జాబ్ చేస్తున్నారా? ప్లీజ్ బాబీ రిప్లై. ఓకే. పద్దు అయితే ఇప్పుడు కూడా గెస్ట్ లెక్చరర్‌గా చేస్తది. ఓకే. తను ఎంఫార్మసీ చేసింది. చూసేకి టింగిరిదాన్ లాగా ఉంటుంది కానీ ఎంఫార్మసీ చేసింది. కొంచెం అమౌంట్ వస్తది మాకు దాని నుండి. అండ్ నేనైతే ఏం జాబ్ చేయడం లేదు. నాకు జాబ్ చేయాలని ఇష్టం కూడా లేదు నాకు అసలుకి. ఎందుకంటే నాకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తే అదే అవుతామన్నమాట. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో ఉన్నాను కాబట్టి నేను మీ అందరికీ పరిచయమైన అమ్మతో వీడియోస్ తీస్తాన్నా. మీరందరూ ఎంటర్‌టైన్ అయితున్నారు. నాకు దాని నుండి ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. అండ్ ఐఎమ్ మేకింగ్ ఏ లైఫ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఒక లైఫ్‌ని అనుభవిస్తానన్నమాట. అంటే జాబ్‌లో ఉంటే పొద్దున్న 9-6 వరకు గూటం కొడతారు నాకి. ఓకే. సాఫ్ట్‌వేర్‌లో ఉంటే. ఇప్పుడు నేను ఓన్లీ ఒక 3-4 అవర్స్ వర్క్ చేస్తా. పిల్లలతో ఆడుకుంటా, గేమ్స్ ఆడతా. ఇంట్లో కుకింగ్‌కి వీళ్ళకి ఏమైనా అవసరమైతే పోయి తీసుకొని మార్కెట్‌కి పోయి వస్తా, హెల్ప్ చేస్తా. చాలా లైఫ్ ఉంది నాకి. సో, ఆ లైఫ్‌నంతా ఇడిచిపెట్టి ఏదో మెటీరియలిస్టిక్ థింగ్ కోసం అయితే నేను పరిగెత్తను. ఎందుకంటే నేను ఐ థింక్ 1 ఇయర్ ముందు కూడా ఇదే చెప్పిన. చాలా మంది నాకు మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చినారు. ఐ హార్ట్‌ఫుల్లీ యాక్సెప్ట్ దట్. బట్ నా లైఫ్ ఎట్లుండాలా అనే ఒక క్లారిటీ నాకు చాలా ఉంటది. ఒక ఫిలాసఫీని నేను చాలా గట్టిగా నమ్ముతా. డూ లెస్, లివ్ మోర్. అందుకోసం. మీకు తలకు దెబ్బ తగిలింది కదా అత్తయ్య, ఎట్లుంది? ఏం లేదండి, బాగైపోయింది. అయ్యో, తలకు దెబ్బ తగిలినప్పుడు నేను గట్టిగా ఇట్లా ఒత్తితే కూడా ఏంది బ్రో నువ్వు అంత గట్టిగా ఒత్తుతున్నావు అంట. ఒర్రే స్వామి, అది తలకు తగిలినప్పుడు బుడప అది కట్టినప్పుడు బ్లడ్ blood బ్లడ్ క్లాట్ అవుతుందని అందుకు బ్లడ్ క్లాట్ అట్లా అవుతుంది. గట్టిగానే ఒత్తాలి. అది అది సన్నగా అందుకు వచ్చిండు. ఊరికే నాకేం చిన్న లేదండి, బాగుంది. నీకు పోతుంది. ఇప్పుడు చూడు, ఈడ ఎంత ఉందో ఈడ కూడా అంతే ఉంది. ఎందుకు అట్టుంది అంటే అది నేను ఒత్తినాను కాబట్టి. ఒత్తకోకుండా ఉంటే నీకు బుడప కడుతుంది. సమ్ టైమ్స్ మనము గట్టిగా చేసినంత మాత్రాన, లేదంటే గట్టిగా రుద్దినంత మాత్రాన, మరిచినంత మాత్రాన అది నెగిటివ్ కోసం కాదు. ఆ మూమెంట్ లో మీకు అట్లా కనిపించినా కానీ అది పాజిటివ్ గానే నాకు ఉంటది. ఎప్పుడు వస్తుంది? సింధు ఇప్పట్లో రాదండి. అవునా? స్కూల్ పోతుంది కదా పాపని స్కూల్ కి వేసినారు. ఏమన్నా వస్తే సమ్మర్ హాలిడేస్ కి వస్తుంది. సమ్మర్ కాదు అత్తయ్య, దసరాకి. దసరాకి ఏమో ఎందేసిస్తారో అక్కడ. అది కర్ణాటక కదా. దసరాకే వాళ్ళకి ఇస్తారు, బాగా ఇస్తారు, ఇస్తారు ఇస్తారు, బాగా ఇస్తారు. దసరాకు ఒక 10 days పైన ఇస్తే రావచ్చు. బర్త్డే బాగా జరిగింది అత్తయ్య. బాగా జరిగింది బర్త్డే. అండ్ 1 year బ్యాక్ మీకు గుర్తుందేమా? 1 year బ్యాక్ యూట్యూబ్తో ఇంకా యూట్యూబ్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇట్లా యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇట్లా అదర్ డ్రీమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు చాలా మంది అంటే మంచిగానే కామెంట్స్ పెట్టినారు. బ్రో ఇదంతా వర్కౌట్ కాదు బ్రో, పోయి జాబ్ చూసుకో, ఫస్ట్ జాబ్ చూడు, సాఫ్ట్వేర్లో ఉండు, అది ఇది అని. అండ్ ఇప్పుడు కూడా ప్రేమతో ఐ థింక్ చాలా మంది నాకు ఏం చెప్తా అంటారంటే, బ్రో జాబ్ చేయొచ్చు కదా, జాబ్ చేస్తూ మీరు ఇది చేయొచ్చు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు కదా, అది ఇది అని. ఇట్లా క్వశ్చన్స్కి నేను ఎట్లా బాగా ఆన్సర్ చెప్పేది ఐ థింక్ ఫిలాసాఫికల్గానే చెప్పాలా. ఎందుకంటే సి ఇప్పుడు జాబ్ చేయొచ్చు, జాబ్ చేస్తా చాలా పనులు చేయొచ్చు. బట్ నేను గట్టిగా ఏం నమ్ముతానంటే, ఒక పర్సన్ అనేవాడు ఎప్పుడు కూడా వాడు ఎన్నైనా చేయగలని. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ నేనే కాదు, ఎవరైనా కానీ వాళ్ళకు టాలెంట్ ఉంటే, టాలెంట్ అంటే మినిమం రిక్వైర్మెంట్ ఉంటే వాడు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మేబీ అదేమంటారు రోడ్లు వేసే కాంట్రాక్టర్ కావచ్చు, చాలా జాబ్స్ని వాడు ఈజీగా చేసే కెపాసిటీ వానికి ఉండొచ్చు. బట్ మ్యాటర్ ఏంటంటే, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఏమేమి చేయగలమో అవన్నీ చేయడానికి చూస్తా మనం ఆడ ఉండకూడదు. ఎక్కడ షైన్ అవుతాము, ఎక్కడ ఆర్గానిక్గా మన ట్రైట్, మన టాలెంట్ కానీ, మన నేచర్ కానీ ఎక్కడ ఆర్గానిక్గా బ్లాజమ్ అవుతుందో మనం అక్కడ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ధోని ఆర్ సచిన్ టెండూల్కర్, వాళ్ళకుండే ఐక్యూకి, వాళ్ళకుండే టాలెంట్కి ఐ థింక్ వాళ్ళు డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు. బట్ వాళ్ళకు నచ్చిన ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఈ పొద్దు ప్రపంచం అంతా వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంది. సో ఐ బిలీవ్ దట్ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఇంజనీరింగ్ మీద ఇష్టం ఉన్నోడు, ఇంజనీరింగ్ మీద అదేమంటారు ఒక ప్యాషన్ ఉన్నోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వాడి లైఫ్ చాలా చాలా బాగుంటుంది. బట్ నాలాంటోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వెనక్కి తిరిగి చూసుకున్నాక, ఇప్పుడు నా లాస్ట్ 10 years వెనక్కి తిరిగి చూసుకుంటే జస్ట్ ఒక జాబ్ మాత్రమే కనిపిస్తుంది, ఫుడ్ కోసం, అదర్ దానిల కోసం మాత్రమే. బట్ నేను యూట్యూబ్కి వచ్చినాక నేను 1 year జస్ట్ ఈ
1 ఇయర్లో నేను ఎన్నికి తిరిగి చూసుకుంటే నాకు 500 వీడియోస్ ఉంటాయి. ఓకే, లైఫ్లో రేపు పొద్దున ఎప్పుడైనా నేను ఉన్నా లేకపోకున్నా కానీ నేను జనాలను ఎంటర్టైన్ చేయొచ్చు. నేను 10 ఇయర్స్ వర్క్ చేసి నేను ఎన్నో కోడ్ ఫిక్సింగ్ లేదంటే ఎన్నో చేసినా కానీ నాకు రీకరింగ్ మనీ రాదు, రీకరింగ్ ఇంప్రెషన్స్ రావు. దాని నుండి కంపెనీ వాడు ఆ మొమెంట్కి మాత్రమే, ఆ మంత్కి మాత్రమే నాకు పే చేస్తాడు. బట్ యూట్యూబ్లో ఎట్లుంటుందంటే నేను ఆనిముత్యాలు కానీ ఏమైనా క్రియేట్ చేస్తే ఇట్ విల్ బి రీకరింగ్. అండ్ నేను క్రియేట్ చేసుకునే ఈ 1 ఇయర్లో నాకు సర్కిల్, ఫ్రెండ్స్, మీరందరూ, ఐ థింక్ దిస్ మేక్స్ మీ మోర్ హ్యాపీ దెన్ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఏ ప్రొఫెషన్ని తక్కువ చేయట్లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎవరికంటే ఇంతకన్నా ఇంకా ఏం కావాలా మీ అది- ప్రేమలు ఉన్నంత వరకు. అది ఎందుకంటే ఎవ్వరు ఏ పని చేస్తే ఎక్సీల్ అవుతారో ఆ పని చేయాల. ఎవ్వరు ఏ పని చేస్తే ఆ పనిలో సాటిస్ఫై అవుతారో ఆ పని చేయాల. అంటే ఊరికే చేసేయగలమని చెప్పి డాక్టర్ అయిపోవడం, చేసేయగలమని చెప్పి ఇంజనీర్ అయిపోవడం వల్ల మేబీ నీ లైవ్లీహుడ్ అదంతా సస్టైన్ అవుతామేమో కానీ, బట్ యాజ్ ఎ పర్సన్గా గ్రో కావాలన్నా, ప్యాషన్ మీద వర్క్ చేయాలన్నా కానీ నచ్చిన పనే చేయాలి. ఆఫ్ కోర్స్ నాకు కష్టాలు ఉన్నాయి. నేను సాఫ్ట్వేర్లో చూసినంత డబ్బు నేను చూడడంలే. సాఫ్ట్వేర్లో ఉన్నట్టు హ్యాపీగా ప్రొజెక్ట్ చేసుకునే బట్టలు అవి ఇవి లేకపోయినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను సిటీల్లో, ఫారిన్లో ఉన్నప్పుడు ఆ జాబ్స్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో దానికన్నా ఇన్యూమరబుల్ టైమ్స్ నేను హ్యాపీగా ఉన్నా. దట్స్ వాట్ నా లైఫ్ మెంట్ ఫర్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో ఫ్యూచర్ ఇంకా ఏమేమి డీవియేషన్స్ ఏమేమి తీసుకుంటారు. బట్ మిమ్మల్ని అయితే అదేమంటారు డిసప్పాయింట్ చేయము. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్కి కోసమే వర్క్ చేస్తానా. చూద్దాం ఫ్యూచర్ ఎట్లా అన్ఫోల్డ్ అవుతుందో, అంతా ఈశ్వర్ అయితే. ఆయిల్ వద్దులే. హాయిలు ఓకే. కొంతమంది బోర్ గా ఫీల్ అవుతున్నారు. హాయిలు ప్రాబ్లం ఏంటంటే మీరు కొంతమంది ఇష్టపడుతున్నారు, బట్ కొంతమంది బ్రో హాయిల్ చెప్పిద్దండి, బ్రో హాయిల్ చెప్పిస్తా అంటే బోర్ కొడుతుంది అన్నారన్నమాట. సో అన్నీ కన్సిడర్ చేసుకుంటే ఉత్త హాయిల్ చెప్తే ఎవరికైనా బోర్ ఉంటుంది. బట్ బర్త్డే విషెస్ అవి ఏమైనా కానీ చెప్దాం పద్దు, అడిగే వాళ్ళవి బర్త్డే విషెస్ కానీ, మళ్ళీ వచ్చేసి మ్యారేజ్ హాయిల్ కి కింద కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? నెగటివ్ కామెంట్స్ ఆ? నెగటివ్ కామెంట్స్ గట్టిగా కట్ మాట్లాడు. చేస్తామని అన్నారు. ఏం కట్ చేయండి, చెప్పు ఏందో గట్టిగా మాట్లాడు. నెగిటివ్ కామెంట్స్ దాని గురించి ఏమైనా? ఓకే, అంటే నెగిటివ్ కామెంట్స్ స్టార్టింగ్లో వచ్చేయండి ఎక్కువ, బట్ ఇప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ ఏం లేదు, బట్ అప్పుడప్పుడు వస్తుంటాయి. బేసిక్గా నేనైతే నెగిటివ్ కామెంట్స్కి అసలు రెస్పాండ్ గాను, పిచ్చ లైట్ తీసుకుంటా. సో మీరు కూడా మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళైతే పాజిటివ్ కామెంట్స్కి రిప్లై ఇస్తాం, నెగిటివ్ కామెంట్స్ని పిచ్చ లైట్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంటుంది అనమాట, ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అని. సో మీకు ఎక్కడైనా కానీ అట్లా మిస్ అయితే, మీకు నచ్చకోకుంటే, ఐ థింక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ హ్యాపీగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళ వీడియోస్ చూసుకోవచ్చు. అది ఎందుకు చెప్తున్నానంటే, మేము ఒకవేళ నెగిటివ్ ఫీల్ తెప్పిస్తా అంటే, మోస్ట్లీ నేను పాజిటివ్ ఫీల్ తెప్పించాకే చూస్తానండి. నన్ను హర్ట్ చేసినా కానీ, నన్ను తిట్టిన వాళ్ళని కానీ, ఎవరైనా కానీ పాజిటివ్ ఫీల్ తెప్పించాకే చూస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఒకటే చెప్తున్నా, ఈ ఛానల్ పర్పస్ అంతా ఏంది అంటే టు క్రియేట్ ఎ కమ్యూనిటీ ఫర్ హ్యాపీనెస్, అంతే. హ్యాపీనెస్ కోసం ఒక కమ్యూనిటీ క్రియేట్ చేస్తాను ఇది. సో నెగిటివ్ కామెంట్స్ మీరు పెడుతున్నారంటే, మీకు మా నుండి నెగిటివిటీ వస్తుందంటే అది మీకే ఇష్యూ అనమాట. సో మోస్ట్లీ మీరు మా వీడియోస్ చూడడం ఆపేసి, మీకు ఎవరైతే ఇష్టమో, మీరు ఎవరు వీడియోస్ చూస్తే ఆనందంగా ఉంటారో వాళ్ళ వీడియోస్ చూసుకుంటే ఐ థింక్ మీరు మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా హ్యాపీగా ఉంటారు. మేము కూడా హ్యాపీగా ఉంటాం. మాకు అన్నెసెసరీగా అవసరం లేదు అదంతా. బేసిక్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ₹1 కూడా రాకోకుంటుండే, బట్ ఈవెన్ దో ఒక గోల్తో ఒక అదేమంటారు వర్క్ చేసుకుంటా పోయినాం మేము. ఓకే, సో మీ అట్లా వాళ్ళందరినీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ పట్టించుకుంటా వాళ్ళకందరికీ రెస్పాండ్ అవుతా ఉంటే ఈ పొద్దు ఛానల్ ఇక్కడకు రాదు, ఇంతమంది ఆదరణ కూడా దొరకదు. సో నెగిటివిటీ ఉన్నోళ్ళు ఐ వుడ్ సే హ్యాపీగా వేరే కామెంట్స్, వేరే వీడియోస్ మీకు నచ్చినవి చూసి ఎంటర్టైన్ కాండి, అంతేనా? అందరికి ఇంకా హ్యాపీ సండే, ఎంజాయ్ అని చెప్తాను. అమ్మని పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నావు అని అంటున్నారు. చెప్పు. చాలా మంది అంటున్నారు, అమ్మని పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నావు కదరా అని. ఓకే అమ్మ లేకుంటే నీ పరిస్థితి ఏమి? ఓకే, అమ్మ లేకోకుండా ఇన్ ద పాస్ట్, అంటే అమ్మ లేకోకుండా అంటే మా అమ్మ మా నాయన చదివిపించిండే చదువు ఉంది నా దగ్గర. ఓకే, సో
ఆ చదువుతో ఐ థింక్ లాస్ట్ 10 years వర్క్ చేసిన. ఓకే. ఇప్పుడు కూడా యాక్చువల్‌గా నేను యూట్యూబ్‌లో కామెడీ వీడియోస్ నేను యాక్చువల్‌గా అసలు నేను రాధికా వ్లాగ్స్ ఛానల్ ఓపెన్ చేసే ఇంటెన్షనే నాకు లేకపోయా. ఎందుకంటే నేను జాబ్‌లో ఉన్నప్పుడే 'తుతుంబర్' అని ఒక ఛానలు, 'కుక్కల్ది' ఒక ఛానలు, 'విష్ణు చిలమకూరి' అని ఒక ఛానలు, మళ్ళా ఆ తర్వాత పెట్టిన ఛానల్ ఇది. ఓకే. నేను అంతకన్నా ముందే నేను ఎన్నో వీడియోస్ చూసిన. అంటే ఎన్నో స్ట్రాటజీస్ చెక్ చేసిన. ఓకే. అన్ని స్ట్రాటజీస్ చెక్ చేసి యాక్చువల్‌గా నేను ఏం చేద్దాం అనుకున్నా, 'విష్ణు చిలమకూరి' ఛానల్‌లో ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేద్దామా? లేదంటే వీళ్ళు ఎవరబ్బా! సరే 'క్రాంతి వ్లాగర్' అండ్ ఇంకొక నాకు పేరు గుర్తు రావడంలే. ఓకే. వీళ్ళందరూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ పాలిటిక్స్ అంటే నాట్ జస్ట్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, ఆ స్ట్రాటజీస్ అండ్ హెల్త్ రిలేటెడ్ దానిల మీద ఇన్ని ఉన్నాయండి టాపిక్స్. ఎవరికైనా కానీ చెప్తాను, నేనే కాదు. ఇప్పుడు వర్తున్నోడు ఈడ కాకుంటే ఆడ, కష్టపడేవాడు ఈడ కాకుంటే ఆడైనా బతుక్కుంటాడు. ఓపెన్గా చెప్తున్నా. ఓకే. అమ్మ లేకపోకుంటే ఎట్లా బ్రో అమ్మతో అంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిండేదే అమ్మ కోసం. ఓకే. అది కూడా ఫన్గా క్రియేట్ చేసిన. నేను ఒకవేళ అమ్మ లేకపోకుంటే అంటే అమ్మ లేకపోకుంటే ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బేసిక్గా ప్రపంచంలో. సో ఎవడైనా కానీ బతుక్కోవచ్చు, నేనే కాదు. జస్ట్ 6 months మళ్ళీ 6 months to 1 year కూర్చొని కష్టపడితే సాఫ్ట్వేర్ జాబ్ చేసినోడు పొద్దున్న 9 నుండి 6 గంటల వరకు గొడ్డు చాకరీ చేస్తాం మేము. ఓకే. సో యూట్యూబ్లో యాక్చువల్ చెప్పాలంటే సాఫ్ట్వేర్ జాబ్లో సస్టైన్ అయ్యేవాడు లేదా అంత కష్టపడేవాడు యూట్యూబ్లో సస్టైన్ కావడం పెద్ద మ్యాటరే కాదు. 1 year కూర్చొని గట్టిగా కష్టపడితే ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. ఇన్ఫర్మేటివ్ ఫీల్డ్స్ అంట, దాంట్లో అంట నేను కూర్చొని కష్టపడతా. అండ్ ఒకవేళ నీకుండొచ్చేమో ఆ డౌట్, అమ్మ లేకపోకుంటే నువ్వు ఏం చేస్తావు బ్రో అని. మా అమ్మ నా భార్య లేకపోకుంటే నేను ఇంతకన్నా సక్సెస్ అవుతాంటే. నిజం చెప్తాండే. నేను ఏం చేస్తాంటే తెలుసా, నేను వరల్డ్ ట్రావెల్ బ్లాగ్ చేసుకుంటాను, లేదంటే ఆ యాడో చోట హిమాలయాలకో అరుణాచలంకో యాడో చోట పోయి ఏమేమో కాంటెంట్స్ తీసుకుంటా. మిస్టర్ బీస్ట్ ఉన్నాడు, వాన్ టైప్ కాంటెంట్స్. అర్రిక్ ఉన్నాడు, వాన్ టైప్ కాంటెంట్స్. వాళ్ళ కాంటెంట్స్ అంతా హర్షసాయి ఆల్మోస్ట్ అవే స్ట్రాటజీస్ని అప్లై చేసి సక్సెస్ కాలేదా? ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి మేక్ అండ్ హౌ వీ డూ. పాడ్కాస్ట్ చేయాలన్నది నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, పాడ్కాస్ట్ చేయగలను నేను. ఐ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ థింగ్స్, హెల్త్ మీద, జియో పాలిటిక్స్ మీద, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ మీద నాకు ఉన్నాయి. నేను దానిల మీద కూడా పోవచ్చు. బట్ నేను ఇంతకుముందు చెప్పిన నాకు ఒక క్లారిటీ ఉంది, మేబీ మీకు ఒక క్లారిటీ లేకపోవచ్చు. ఓకే. ఆ క్లారిటీ ఏంటంటే డూ లెస్ లివ్ మోర్. నేను 10 ఏళ్ళు ఉరికిన, 10 ఏళ్ళు తిక్కోడు ఉరికినట్లు ఉరికిన. నేను ఇప్పుడు ఉరకాలనుకోవడం లేదు. అది ఎవరి కోసం కూడా నేను ఉరకను. నా కోసం ఏం చేయాలో నాకు మంచి క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో పోతాన్నా. పాడ్కాస్ట్లు కూడా చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు. రీసెంట్గా పాడ్కాస్ట్లు స్టార్ట్ చేసి 1 yearలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు నా కాంటాక్ట్స్ నేను పాడ్కాస్ట్లు కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ మ్యాటర్ ఏంటంటే అమ్మ లేకోకున్నా, అమ్మ ఉన్నా, పద్దు లేకోకుండా, ఎవ్వరు లేకోకుండా నేను బతుకుతాను. అది నేను గర్వంగా చెప్పడం లేదు, ఆనందంతో చెప్తాను. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాల. ఒకరి మీద మనము కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఎప్పుడు కూడా బతకూడదు. నేను ఇప్పుడు ఈ ఛానల్ చేస్తాండేది అమ్మతో వీళ్ళతోనే చేస్తానని మీరు అబ్జర్వ్ చేసి, నేను మనం బయటకు ఏమైనా పోయి 10 మందిని తెచ్చుకొని వాళ్ళతో వీళ్ళతో చేయడం లేదు. మనం ఓన్లీ మళ్ళీ అమ్మని పద్దుతోనూ నేనే కలిసి మళ్ళీ ఇంకొక ఛానల్ని కూడా రన్ చేస్తా. మళ్ళీ ఇప్పుడు చెప్తాను కదా, ఆ ఛానల్ని కూడా సక్సెస్ చేసి చూపిస్తా. ఓకే. సో నేను ఎట్లా బతుకుతాను అని నా గురించి ఏం బాధపడద్దండి. నేను బతికేస్తా. నాకు తెలిసి ఎట్లా బతికేస్తాను అని. కరెక్టా కదా? నేను బతికేస్తా. జర్మన్ వీసాని, కెనడా సాఫ్ట్వేర్ జాబ్ని ఇడిచిపెట్టుకొని నేను ఇటుకు వచ్చి నేనేమి అంత తిక్కోనైతే కాదండి. నేను ఐ హ్యావ్ ఎ విజన్. నేను ఐ థింక్ వెరీ సూన్ మీకు ఫ్యూచర్లో చెప్తా, అన్వేల్ చేస్తా. నేను స్టార్టింగ్లోనే చెప్తాను కదా, నాకు ఒక ఫామ్ తీసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు క్రియేట్ ఎ లైఫ్ స్టైల్, ఒక డిఫరెంట్ టైప్ లైఫ్ స్టైల్ చూపించాలని ఉంది. తొందరలో చూపిస్తా. అంతేనా? ఇంకా ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయా చెప్పు. నెగిటివ్ కామెంట్స్ నాకు చాలా ఇష్టం అండి. నువ్వు చేయలేవు అంటే దాన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకొని రిప్లై లేను. స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకుంటా, పైన ఫేస్ కూడా కనపడుకోకుండా. మళ్ళీ ఎప్పుడైనా నాలో జీలు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తావు లేరా, ఎవరి కోసం చేస్తావు అనిపించినప్పుడు ఆ కామెంట్స్ చూస్తా. ఆ కామెంట్స్ చూసి మళ్ళీ నేను ఇన్స్పైర్ అవుతాను అనమాట. అంతేనా? ఇంకేమైనా ఉందా? మీకు పిల్లలు లేరా అంటే ఇప్పటికి పద్దుకి 2 times అబార్షన్ అయింది. ఓకే. ఒకసారి కింద పడి, నెక్స్ట్ టైం డాక్టర్సే
అబార్షన్ కంటిన్యూ అయినా చేయొచ్చు, బట్ అమ్మాయి కొంచెం వీక్ ఉంది కదా అంటే వద్దులే అండి ఇంకొక 2 years కానిలే అని. నేను అదే అండి చెప్తాండేది. నేను పిల్లలు ఉన్నారా లేరా అని బాధపడను, జెన్యున్గా చెప్తాను. నాకు నా ఫ్రెండ్స్ అందరికీ పిల్లోళ్ళు అయినారు. ఇంకో కొన్ని రోజులు ఉంటే వాళ్ళకి ఒక 5, 6, 7, 8 years 10 years ఉంటే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా అవుతాయేమో నాకు తెలియదు. నేను అంత పట్టించుకోను. ఓకే, నా ఫిలాసఫీ వేరు. పద్దును కూడా నేను యాక్చువల్గా పెళ్ళే చేసుకోకూడదు అనుకోండి. ఓకే, ఎందుకంటే ఆ డిపెండెన్సీస్ రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉండకూడదు అనుకున్నా. నాకుండే గోల్స్కి దాంట్లోకి నాకు అవసరం లేదని ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ మ్యాటర్ ఏంటంటే ఇట్లా అమ్మాయి నాకు ఉండాల, నాకు దొరకరు మళ్ళా అనేసి నేను మ్యారేజ్ చేసుకున్నా అంతే. పిల్లలు అంటావా, పిల్లలు వస్తే వస్తారు, ఈశ్వరేద్య. ఆయన ఎట్లా రాస్తే అట్లా వస్తే వస్తారు, లేకుంటే వచ్చినా నాకేం బాధ లేదు, రాకోకుంటే ఇంకా ఆనందమే నాకు. ఎందుకంటే నా లైఫ్ నేను ఎట్లా కావాలంటే అట్లా బతుక్కోవచ్చు. నాకు పిల్లల్ని పెట్టుకొని అంటే మళ్ళీ మీరు నన్ను తప్పుగా అనుకోద్దండి, పిల్లల్ని పెట్టుకొని చాలా మంది అడిగినారు అసలు రెగ్యులర్గా బ్రో కిడ్స్ అని. ఒరే స్వామి, కిడ్స్ని తెచ్చుకొని ఆ కిడ్స్ని 20-25 years నేను టైం స్పెండ్ చేస్తా అంటే మీరు అనుకోవచ్చు ఓకే నెక్స్ట్ మన నుండి ఒక లైఫ్ రావాలి కదా అని. ఐ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్. అండ్ నా ఫ్యామిలీ ట్రీ ఇక్కడితో ఎండ్ కాదు. మా నాయనకి 3 ఉన్నారు, వాళ్ళ నాయనకు వాళ్ళు 3 ఉన్నారు. అండ్ రాయల్ బ్లడ్ అనే కాన్సెప్ట్ నేను అమ్మను. మనుషులందరూ ఒకటే. వి ఆర్ ఆల్ డివైడెడ్ బై అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్. మనం పెంచే విధానంలో పెంచితే ఎవరైనా ఏ విధంగా అయినా కానీ తయారవుతారు. సో నా పిల్లలు లేనంత మాత్రాన హ్యూమానిటీ ఏం అంతరించిపోదు, హ్యూమన్ రేస్ ఏం అంతరించిపోదు. అండ్ దట్ టు దిస్ ఈస్ కలియుగం. ఒకరిని తీసుకొని వచ్చి ఈ హెల్ లేక నాకేం అంత ఇంట్రెస్ట్ ఏం లేదు ఇచ్చాలని. మోర్ ఓవర్ నేను పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళ మీద 20 years 25 years 10 years నేను కంప్లీట్గా నేను పెట్టే స్టేజ్లో అయితే లేను. ఎందుకంటే మనం ఏం ఎనఫ్ అర్న్ చేయడం లేదు. ఓకే, నేను సాఫ్ట్వేర్లో ఉంటే సాఫ్ట్వేర్ జాబు శాలరీ ఉంటే మీరు అన్నట్టు పిల్లలు స్కూల్ ఫీజులు, ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయండి? మేమే అనంతపూర్లో ఏదో టూకీగా బతుకుతున్నాం. ఏం పద్దు కరెక్టా కదా? ఏదో నా భార్య నన్ను సతాయిదు, నువ్వు నాకు కారు కొని, నాకు బంగారు కొని, నాకు మిద్దెలు కట్టి అది ఇది అని సతాయిదు కాబట్టి నేను హ్యాపీగా నాకు నచ్చిన పని చేసుకుంటున్నా. లేదు అందరు అమ్మాయిలాగా నాకు అది కొని, నాకు ఇది కొని, నాకు అది కాళ్ళ, నాకు మిద్దె గాళ్ళ, మేడగాళ్ళ, బంగారు గాళ్ళ అంటే నేను కూడా నోరు మూసుకొని యూట్యూబ్ మడత పెట్టేసి పోయి ఏదైనా పని చేసుకోవాల్సిందే. సాఫ్ట్వేర్ లేదా ఫారిన్ పోయి గుడ్డు చాకరీ చేసుకుంటా ఆ నెసెసిటీస్ అన్ని ఫుల్ చేసుకోవాలా. డూ లెస్ లివ్ మోర్, అంతే. ఇంకేమైనా ఉన్నాయమ్మా? మీ వీడియోస్ మాకు మెడిసిన్ లాగా, చాలా హ్యాపీ మీరు మమ్మల్ని నవ్విస్తున్నందుకు. ఎస్, ఆ పాజిటివ్ కామెంట్స్ అన్నిటికీ చాలా థ్యాంక్స్. మనం నువ్వే స్పెట్స్ పెట్టినావు. సరే మళ్ళీ ఇంకా బాయ్ చెప్పేద్దామా. హ్యాపీ సండే అండి. హ్యాపీ సండే. స్పెషల్ చేసుకొని బాగా తినండి. బాగుందండి. హ్యాపీ. ఏమున్నాయిలే పట్టుకో. నెక్స్ట్ వీక్ చేద్దాం. అంత కాపీ ఉంది తాతవా? ప్రతి సండే Q&A చేస్తాం. అంత కాపీ ఉంది. చల్లగా అవుతుందిలే.